మధ్య తన మనుగడకు స్వస్తి చెప్పి అంతర్యామి భగవానుగా మనిషిలో చొరబడి పరివర్తన తీసుకురావడమే ఈ అవతార లక్ష్యంగా విశదీకరించారు. దేవుడు హృదయాల్లోకి చొరబడి అంతర్యామిగా స్థిరపడిపోయి చేసే ప్రతి పనిని పర్యవేక్షిస్తుంటారు. కల్కి మీ సొంత దేవుడు అనే అధ్యాయంలో భగవంతుని అనుభవం మీకు కలగజేయాలంటే శ్రీ భగవాన్ని మీ తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా గుర్తించాలని, అప్పుడే కల్కి మీ సొంతం అవుతారని చెబుతారు. కల్కితో బంధం మొదలైతే జీవన్ముక్తి మొదలవుతున్నదని చెబుతూ మన లోపల ఉన్న తపన నమ్మకంగా, ఆ నమ్మకం ప్రేమగా, ఆ ప్రేమ ఒక బంధంగా ఆయనతో ఎలా పెంచుకోవాలో తెలిపారు. కల్కి మహావాక్యాల గురించి చాలా సులభమైన శైలిలో వివరించారు. మనిషిని థియరీల ఉచ్చులోంచి, ప్రలాభంలోంచి బయటికి తీసి మంచి అనుభవాలు కలగజేసి ఆత్మోన్నతి